తిరుపతి జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. స్ట్రాంగ్ రూముల వద్ద ఎన్నికల కమిషన్ సూచన మేరకు 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ రోజున ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. తిరుపతి, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ శాతం తగ్గిందని చెప్పారు. ఇక జిల్లాలో 60 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామని ఎస్పీ విష్ణువర్ధన్ రాజు స్పష్టం చేశారు. కౌంటింగ్ సెంటర్ కూడా అక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక పీసీ, ఒక ఏసీ, అసెంబ్లీ సెగ్మెంట్, అసెంబ్లీ, పార్లమెంట్ సంబంధించి 2 కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. సో 7 సెగ్మెంట్స్ కాబట్టి 14 కౌంటింగ్ హాల్స్ ఉంటాయండి. అక్కడ దాదాపుగా 90% అరేంజ్మెంట్ ముందే చేశాం. ఎందుకంటే ఈవీఎం స్టోరేజ్ తర్వాత మూవ్మెంట్ కష్టం కాబట్టి అరేంజ్మెంట్ దాదాపుగా 90-95% చేయడం జరిగింది. ఓన్లీ ఫర్నిచర్స్, అదేవిధంగా స్టేషనరీ, కొన్ని లాజిస్టిక్స్ సంబంధించి ఏర్పాట్లు అన్నీ కూడా 3 days బిఫోర్ ద కౌంటింగ్, అంటే 3వ, 5వ తేదీ, 4వ తేదీ, సో 1వ తేదీ దాకా పూర్తి చేస్తాం. 3 days బిఫోర్ దట్. దెన్ కౌంటింగ్ సంబంధించి క్యాండిడేట్స్ కూడా వాళ్ళ ఏజెంట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళ లిస్ట్ కూడా రిటర్నింగ్ ఆఫీసర్కి సబ్మిట్ చేయాలి 3 days బిఫోర్ ద కౌంటింగ్ డే. సో 3 టైర్ బందోబస్తు ఉంటుంది. ఫస్ట్ ఇయర్లో పారామిలిటరీ, దెన్ సెకండ్ అవర్ ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్, దెన్ థర్డ్ ఆఫ్ కోర్స్ లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ దృష్ట్యా మొత్తం ఆ తర్వాత అంతా కూడా సెక్యూరిటీ పికప్ చేయడం జరిగింది. అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసాం. అది కాకుండా ఇంకొన్ని కాంపోనెంట్స్ కూడా యాడ్ చేసి, లైక్ సార్ సెడ్, మనకి కౌంటింగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా పీస్ఫుల్గా అయ్యేదానికి కూడా అన్ని అరేంజ్మెంట్స్, అన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు మన కాన్స్టిట్యున్సీస్లో ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్లేసెస్ ఉన్నాయి, ఎక్కడ సెన్సిటివ్ విలేజెస్ వేర్ వీఆర్ యాంటిసిపేటింగ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్, అటువంటి వాటిలన్నింటిలో కూడా ఆల్రెడీ పికెట్స్ కొన్ని ఆల్రెడీ పోస్ట్ చేసాం.